అంటే మనం చేస్తున్న వాటిల్లో అది అవుతుందో లేదో, ఏదో చేస్తున్నారు, వాడికి గడుకోయింది, ఇది ఇట్లాంటి ద్వంద్వీభావం అంటే అనుమానం, 2 పడవల మీద కాళ్ళు పెట్టే లక్షణం ఉండకూడదు. సో, సంపూర్ణమైన నమ్మకము, శ్రద్ధ. దీన్నే షిరిడి సాయి సాబు ఏం చెప్పేవాడు. వేరు ఏదైనా ఈ 2 లక్షణాలు గనక మన ప్రార్థన, మన సాధనలో ఉండేటట్టయితే అది భగవంతుని చేరుతుంది అని గుర్తెరిగి మనం చేయవలసిన కార్యక్రమం చేయాలి. సో, ఈ సూర్య మంత్రానికి వచ్చినప్పుడు ఈ 7వ మంత్రంగా దీన్ని చెప్పడంలో నుండి సంఖ్యాశాస్త్రపరమైన ఇంపార్టెన్స్ కూడా మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాము. అంటే 7 అంటేనే సంపూర్ణత. లలిత సహస్రంలో షట్చక్రోపరి సంస్థిత అంటాం. 6 చక్రాలు దాటి అతీతంగా ఉన్న స్థాయిలో అనుభవానికి వచ్చే ఓ మహాశక్తి నీకు నమస్కారము. ఈ 6 కూడా మానవ ప్రయత్నంగానే, 7వది ఆ సంపూర్ణత అనేది భగవంతుడి యొక్క అనుగ్రహం అని. మానవ ప్రయత్నానికి భగవంతుడి యొక్క అనుగ్రహం తోడైనప్పుడే ఆ సంపూర్ణత లభ్యం అవుతుంది అనే సంకేతం. దీన్నే పెద్దవాళ్ళు మనకేం చెప్తారంటే షడ్భావం మానవయత్నం, సప్తమం దైవకృతం. 7 6 వంతులు మానవ ప్రయత్నంతోనే సాధించతగ్గది. అంటే మానవ ప్రయత్నం ఉన్నప్పుడు మాత్రమే భగవంతుడి యొక్క అనుగ్రహం వచ్చే అవకాశం ఉంటుంది తప్ప, మానవ ప్రయత్నం నేను తర్వాత చేస్తాను, ముందు భగవంతుడి అనుగ్రహం రమ్మంటే అది అసాధ్యము. కాబట్టి మానవ ప్రయత్నంతోనే ఎంత పెద్ద ప్రయాణమైనా ఒక అడుగుతో మొదలవుతుంది. ఇది సాధ్యం అవుతుందా కాదా అనే సందేహం వదిలిపెట్టి, నేను మొదలుపెట్టాను, నా శక్తి సరిపోయినా సరిపోకపోయినా ఏ భగవంతున్నైతే నేను ఆశ్రయిస్తున్నానో ఆయన యొక్క శక్తి అనంతం, ఆయన అనుగ్రహ దృష్టి నా మీద పడితే అనుకున్నది నేను సాధించగలుగుతాను అన్న బలమైన నమ్మకంతో ఈ సాధన చేయటం అనేది ఇందులో సంకేతం. సో, అందువల్లే దానికి తగ్గట్టుగానే 7వ మంత్రంలో దీన్ని చెప్పడంలో కూడా సంపూర్ణత పొందేదానికి మార్గం అనేది ఆ 7 మీద దృష్టి పెట్టి మీరు సాధన చెయ్యండి. 2 పద్ధతులు మనకేం చెప్తారంటే, ఒకటి శుద్ధి, రెండోది సిద్ధి. శుద్ధి అంటే ఏమిటి? ఏ పని ముందు అంటే మన భావశుద్ధి, కార్యశుద్ధి. మనం చేస్తున్న పనిలో భావం శుద్ధంగా ఉండాలి. సో, ఒకటి ముందు శుద్ధం గనక, అంటే శుద్ధత అంటే క్లీన్లీనెస్ అని లౌకికమైనటువంటి మీనింగ్‌లో మనం చెప్తాము. మన భావాలు జగద్హితంగాను, స్వహితంగాను, కుటుంబహితంగాను ఉండాలి. నీ మేలు నువ్వు కోరు, తప్పు లేదు. కుటుంబం యొక్క మేలు, తప్పు లేదు. విశ్వం యొక్క హితం కూడా దానిలో ఉండాలి. వాడిని చెడగొట్టాలో, వీడిని చెడగొట్టాలో అనే దాని మీద భావన ఉండేటట్టయితే అది బూమ్‌రాంగ్ అవుతుంది. గోడకేసి కొట్టిన బంతి మళ్ళీ వెనక్కొచ్చి తగిలినట్టుగా విశ్వహితం కోరకుండా కీడు చేసే ఆలోచన ఉండేటట్టయితే అది బూమ్‌రాంగ్ అవుతుంది సుమా. కాబట్టి విశ్వహితం, విశ్వామిత్రుడు, విశ్వం మొత్తానికి మిత్రుడు అంటే ఏమిటి? విశ్వం యొక్క మేలు ఆకాంక్షించే ఒక లక్షణం అనేది సాధకుడికి మోస్ట్ ఇంపార్టెంట్ అనే ఆస్పెక్ట్ కూడా ఇందులో మనకి అర్థమవుతుంది. కాబట్టి శుద్ధి అనే పరంగా కూడా సపోజ్ హోమం చేస్తూ యాగాలు, యజ్ఞాలు చేసేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. అందులో ఉన్న ప్రక్రియ అర్థం చేసుకుని చేశారు లేదు ఆ వివరాలు మనకి పూర్తిగా రకరకాలుగా చేస్తూ ఉంటారు. అందులో ఉన్న అంతరార్థాన్ని మనం గమనించేటట్టయితే 3 సమిధల్ని తీసుకొని త్రిసప్త సమిధ కృతాహ అంటే 3 సమిధల్ని ఒక ట్రయాంగులర్ ఆకృతిలో పెడతారు. ట్రయాంగిల్ అంటే త్రిభుజం ఎట్లా ఉంటుందో, 3 భుజాలతో ఉన్న త్రిభుజం ఎట్లా ఉంటుందో ఆ మాదిరిగా 3 సమిధల్ని పెడతారు. మొదటి త్రిభుజం ఏమన్నా ఊర్ధ్వముఖంగా ఉంటుంది. దాని మీద మళ్ళీ రెండో త్రిభుజం అధోముఖంగాను, మళ్ళీ ఊర్ధ్వముఖంగాను, మళ్ళీ అధోముఖంగాను, చిట్ట చివరిది ఊర్ధ్వముఖంగాను, అట్లా 7 త్రిభుజాలు ఒకదాని మీద ఒకటి ఈ సమిధలు, ఏ సమిధలైతే హోమం చేయదలుచుకున్నామో ఆ సమిధల్ని ఆ మాదిరిగా ఏర్పాటు చేసి తర్వాత అగ్ని ఆహ్వానించి ఆ మొత్తం మండిపోవటం, తర్వాత యజ్ఞంలో వేయాల్సిన ఆహుతులు వేయటం, అవన్నీ మిగతా కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో అంతరార్థం ఏమిటంటే అన్ని స్థాయిల్లోనూ ముందు శుద్ధత, తర్వాత కార్యసిద్ధత. సో 7 స్థాయిల్లో చేసేదానికే యోగపరంగా మనం చేసేటప్పుడు
ఇడా పింగళ శ్వాస తీల్చుకోవటం అనేది ఆ కింద నుంచి పైదాకా తీసుకోవటంలో 6 చక్రాల దాకా రెండుగా ప్రయాణం చేసిన శ్వాస 7 ప్రయాణం చేసేదానికి ఏకోన్ముఖం కావాలి సుమా అన్న సంకేతాన్ని ఇండైరెక్ట్గా ఆ యజ్ఞ ప్రక్రియ, యోగ ప్రక్రియలో కూడా మనం చూడొచ్చు. త్రిభుజం యొక్క సంకేతం పురోగతి. త్రిభుజం అంటేనే పురోగతికి సంకేతం, లేకపోతే తిరోగతికి సంకేతం. ఈ పురోగతి తిరోగతి అనేది దేని మీద ఉంటుంది? ఆ త్రిభుజం యొక్క ముఖం మీద ఆధారపడి ఉంటుంది. మనం కూర్చుని ఉన్నాము, మనం కూర్చుని బాసి పెట్టేసుకుని కూర్చుని ఇప్పుడు పద్మాసనం వేసుకుని కూర్చున్నప్పుడు ఒకసారి మీ శరీరం యొక్క ఆకృతి గమనించండి. ఆ 2 కాళ్ళు కూర్చున్న విధానం ఒక త్రిభుజాకృతిలో ఉంటుంది. సో మన త్రిభుజంలో ఊర్ధ్వముఖంగా ఉన్న త్రిభుజం చూడండి. వక్షస్థల భాగము, భృకుటి ఒక ఊర్ధ్వ త్రిభుజంగా ఉంటుంది. 2 కళ్ళు సహస్రారము ఊర్ధ్వ త్రిభుజంగా ఉంటుంది. 2 భుజాలు నాభిస్థానం అధోముఖంగా ఉంటుంది. ఇట్లా ఊర్ధ్వ త్రిభుజాలు, అధో త్రిభుజాలు 9 కలిస్తే మన శరీరం అవుతుంది. ఈ 9 త్రిభుజాల్ని కూడా శివశక్తిపరమైనటువంటి త్రిభుజాలుగా భావించి సాధనలో ఊర్ధ్వస్థితి లక్ష్యంగా పెట్టుకుని సాధన చేసే ప్రక్రియని కూడా ఈ మంత్ర తంత్ర శాస్త్రాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ అవగాహనతో అంటే పురోగతి తిరోగతి అనేది దీన్ని యోగపరంగా మనం చెప్పినప్పుడు ఊర్ధ్వముఖమైనటువంటి శ్వాస, అధోముఖమైనటువంటి శ్వాస అంటాం. అధోముఖమైన శ్వాస అంటే ఏమిటి? ప్రపంచానికి సంబంధించింది, కామానికి సంబంధించింది, క్రోధానికి సంబంధించింది, ఈ లౌకికమైనటువంటి వాటికి సంబంధించిన ఆలోచనలతో కూడిన ప్రయాణం కిందకి తీసుకుపోతుందని, భవ సంబంధాల్ని దూరంగా పోయేది, జ్యోతిర్మయమైంది, భగవంతుడికి సంబంధించిన ఆలోచనలు సూక్ష్మ దిశలో ఊర్ధముఖంగా ప్రయాణం చేయిస్తుందని, ఈ పైకి కిందకి కొట్టుకోవటం అనేది జీవితంలో జరిగే సర్వకాల సర్వావస్థల్లో చర్య అని దీన్నే హంసగతి అన్నారు. హంసగతి అంటే ఏమిటి? మన శ్వాస యొక్క ఊర్ధ్వముఖ ప్రయాణము, అధోముఖ ప్రయాణంగా దీన్ని అన్వయం చేసి మనకి చెప్పారు. కాబట్టి ఈ ఊర్ధ్వ అధోముఖ ప్రయాణాలతో పోతున్న శ్వాస సమస్థితికి వచ్చినప్పుడు అక్కడి నుంచి 2 ఏకమై ఒకటిగా అప్పుడు ఊర్ధ్వముఖమే తప్ప అధోముఖం ఉండదు. ఈ 6 చక్రాల్లో పైకి కిందికి కొట్టుకోవటం అనే ప్రక్రియ నడుస్తుందని, ఈ 6 దగ్గర 2 కలిసినప్పుడు ఇక అధోముఖం అనే మాట లేక ఊర్ధ్వముఖ స్థాయికి పోతుంది అన్న సంకేతమే 2 కళ్ళు అంటే త్రిభుజం యొక్క బేస్, అడుగు భాగం, ఆ గీత అనుకోండి. ఆ 2 కలిపి ఏకీకృతి కావటం అనేది సహస్రార స్థితిలో అంటే ఊర్ధ్వ బిందువుగా మనం చూసేటట్టయితే ఆ కోణంలో ఊర్ధ్వగతికి తీసుకుపోయే త్రికోణ రూపంలో కనపడుతుంది. అంటే ఈ ఊర్ధ్వ అధో ముఖ ప్రయాణాలని ముందు సమం చెయ్యండి, తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా చేయండి అన్న సంకేతాన్ని కూడా 7వ మంత్రంగా చెప్పబడ్డటువంటి ఈ సూర్య మంత్రంలో, జ్యోతిర్మయమైన మంత్రంలో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో భారతీయ సంస్కృతిలో అధర్వ శీర్షము అనే ఒక ప్రక్రియ మనం చూస్తూ ఉంటాం. అమ్మవారి పరమైన మంత్రాలు ఉంటాయి, దాన్ని శక్తి అధర్వ శీర్షము అంటారు. శివుడు పరమైన మంత్రం ఉంటే శివ అధర్వ శీర్షము అంటారు. విష్ణుమూర్తి అధర్వ శీర్షం లేదా సూర్య అధర్వ శీర్షం, ఇట్లా ఏదో ఒక దేవత పేరు మీద అధర్వ శీర్షం అనే పేరుతో చెప్పే మంత్రాలను మనం చూస్తూ ఉంటాం. ఏ అధర్వ శీర్షం చూసినా ఈ దేవుడి రూపం తప్ప ఇంతకన్నా గొప్పది. సూర్యుడు అంటే సూర్యుడే గొప్ప, అందరికన్నా హయ్యెస్ట్ ఆ మాదిరిగా ఉంటుంది. అందులో సంకేతం ఏంటంటే మిగతా వాడు పనికిగా అందనే అంటే నువ్వు ఏదైతే నువ్వు చేస్తున్నావో, ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావో, ఏ విద్య మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నావో దాని మీద నీకు పూర్ణమైనటువంటి నమ్మకంతో కూడిన దృష్టి ఉండాలి అని చెప్పటమే తప్ప
2 రకాల భగవంతుళ్ళు ఉన్నాయి అని కాదు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఓహో! సూర్యుడి కన్నా విష్ణుమూర్తి గొప్ప, విష్ణుమూర్తి కన్నా శివుడు గొప్ప, శివుడి కన్నా శక్తి గొప్ప, వీటన్నిటికన్నా నేనే గొప్ప, నేను చేస్తున్నాను కాబట్టి ఇట్లా ఈ అనేక రకాల భావాలతో కొట్టుకుంటూ ఉంటారు. ఏది చేస్తున్నా సరే దాన్ని సంపూర్ణమైనటువంటి నమ్మకంతో హయ్యెస్ట్ ఇది అన్న భావంతో చేయటం అనేది ఇంపార్టెంట్ తప్ప 2 రకాల దేవుళ్ళు ఉన్నాయని కాదు. అంటే ఒకే దేవత యొక్క అనేక రూపాలు, ఒకే ఆత్మశక్తి చేతులతో పనిచేస్తోంది, కాళ్ళతో నడుస్తోంది, కళ్ళతో చూస్తోంది, చెవులతో వింటోంది. నిజంగా కాళ్ళు, చెవులు, కళ్ళు వాటినంతా పనులు చేయగలుగుతున్నాయా? చనిపోయిన శరీరంలో ఇవన్నీ ఉన్నా, అవన్నీ యాక్టివ్‌గా పనులు చేయగలుగుతున్నాయా? లేదు గదా! అంటే వీటిని ఆధారం చేసుకొని ఒకే ఒక పరమాత్మ ఏ మాదిరిగా అవ్యక్తమైన పరమాత్మ ఏ మాదిరిగా తన యొక్క చేతనని వ్యక్తం చేస్తోందో, అట్లా ఒకే ఒక ఆత్మ అనేక రకాల కార్యక్రమాల్లో నిమగ్నం కావటమే విశ్వం సుమ. కాబట్టి విశ్వాన్ని పట్టుకోకుండా ఈ విశ్వాన్ని నడిపిస్తున్న ఆత్మశక్తి మీద నేను ధ్యేయం పెట్టి ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నాను అన్న స్థిర భావనే అంతర ఆదిత్య ఉపాసనాపరమైనటువంటి అనుభూతి. అసలు ఆ భావనే లేదు. ఈ సూర్యుడు చాలా గొప్పగా ఉన్నాడు, ఇంతకన్నా నక్షత్రం పెద్దది, నక్షత్రం కన్నా బ్లాక్ హోల్ పెద్దది, బ్లాక్ హోల్ కన్నా దాన్ని సృష్టించిన ఆకాశం పెద్దది. సో ఇవన్నీ తెలుసుకున్న నీ లక్ష్యం ఏమిటి? జ్యోతిర్మయత్వం సుమా. సో దాని మీద నువ్వు దృష్టి పెట్టేటట్టయితే నీలో ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యం మేలుకొని జ్యోతిరాదిత్య స్థితిగా నువ్వు దర్శనం పొందగలుగుతావు. సపోజ్ దీన్ని లౌకికమైన సూర్యుడితో ఒకసారి చూడండి. పొగలపూట సూర్యుడిని చూస్తాం. అంటే సూర్యుడు ఉన్నాడు. రాత్రిపూట సూర్యుడిని చూడలేం. అంటే సూర్యుడు లేడనే అర్థం. సూర్యుడు ఉన్నాడు కానీ నేను చూడలేకపోతున్నాను. కాబట్టి సూర్యుడు ఉండటము, సూర్యుడు లేకపోవటం అనేది ఒక సాపేక్ష స్థితి. శాస్త్రీయ దృక్పథంలో చూసిన సర్వకాల సర్వావస్థల్లో ఉన్న సూర్యుడు ఒకసారి కనపడటం, ఒకసారి కనపడకపోవటం అనే 2 రకాల అనుభూతులు మనకు కలుగుతున్నాయి. ఈ 2 రకాల అనుభూతులకి ఉన్నదని లేదని సందేహం కాకుండా అంతర్ ఆదిత్య దర్శనంలో సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ జ్యోతిర్మయ దర్శన స్థితి. అంటే ఎప్పుడూ ఉన్న సూర్యుడినే కొన్నిసార్లు చూడగలగటం, కొన్నిసార్లు చూడలేకపోవటం అనే 2 ప్రక్రియలు మనం చూస్తున్నాం. అంటే జీవన ప్రయాణంలో ఒకసారి పైకి పోవటం, ఒకసారి కిందకి పోవటం. శ్వాస ఒకసారి పైకి పోవటం, ఒకసారి కిందికి పోవటం చూస్తున్నాం. ఒకసారి ప్రపంచం వైపు ఆకర్షింపబడటం, ఇంకోసారి భగవంతుడి వైపు ఆకర్షింపబడటం. ఈ ద్వంద్వాలతో ప్రపంచం నడుస్తుంది. వీటిని పట్టుకున్నంత కాలం ఈ కింద మీద ఎట్లనే కొట్టుకుంటూ ఉంటాము. కానీ ఈ రెండిటికి ఆధారం ఉన్నది సర్వకాల సర్వావస్థలో వెలుగుతున్న కదలకుండా ఉన్న సూర్యుడు సుమ. సో ఇది కదలకుండా అన్ని కాలాల్లోనూ ఒకే మాదిరిగా ఉన్న ఆత్మతత్వానికి సంకేతంగా చూడగలిగినప్పుడు ఈ కనపడటం కనపడకపోవటం అనేది సాపేక్షక స్థితి, ఉండటం అనేది నిత్య స్థితి. కాబట్టి ఈ శ్వాస పైకి కిందకి ఆడటం అనేది సాపేక్ష స్థితి, దీన్ని స్థిరపరచటం అనేది నిత్య స్థితి. సో దీన్ని స్థిరపరిచినప్పుడు మాత్రమే నేను పొందవలసిన అనుభూతి పొందుతాను అన్న సంకేతాన్ని బయట ఆకాశంలో సూర్యుడు, అంతర్గతంగా మనలో ఉన్న శ్వాస, ప్రపంచం, ప్రపంచానికి ఆధారమైనటువంటి భగవంతుడు అంటే జ్యోతిర్మయ శక్తి పరంగా అనుక్షణం మన కళ్ళ ముందున్నా సరే ఎప్పటికప్పుడే మాయకి లోబడి ఇది మనకి సంబంధించింది కాదు అన్న అంటే తీవ్రమైన జిజ్ఞాసతో ఉన్నప్పుడు మాత్రమే ఈ భావంలో ప్రవేశించగలుగుతాము. ఈ భావన మనకి అనుభవంలోకి రాకుండా ప్రపంచంలో కొట్టుకుంటూ ఉంటాను సుమా. దాన్ని మారి గమ్యాన్ని స్థిరం చేసుకొని సర్వకాల సర్వావస్థల్లో ఉన్నటువంటి శక్తి అని గుర్తించి ఆ ప్రయత్నం నమ్మకంతో చేయండి. ఆ శ్రద్ధ నమ్మకాలతో చేసిన ప్రయత్నం మూలంగా అంతర్ ఆదిత్య దర్శనం సాధ్యమవుతుంది అన్న భావాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 12 జ్యోతిర్మయ లింగాలు అంటారు. ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం మా ఊళ్ళో ఉన్న శివలింగం గొప్పది, లేదు శ్రీశైలంలో ఉన్న శివలింగం జ్యోతిర్లింగం, లేదు కృష్ణేశ్వర్లో ఉన్న శివలింగం జ్యోతిర్లింగం, నాసిక్లో ఉన్న జ్యోతిర్లింగం,
కేదార్నాథ్ ఇట్లా 12 చెప్తారు. 12 జ్యోతిర్లింగాలు. అంటే మిగతావన్నీ జ్యోతిర్లింగాలు కాదా? ప్రతి శివలింగము మన ఇంట్లో ఉన్న చిన్న రాయి కూడా జ్యోతిర్లింగమే. కాకపోయేటట్టయితే ఈ 12 జ్యోతిర్లింగాలు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, మనకి సంవత్సరంలో కాలస్వరూపమైనటువంటి శివలింగంలో 12 మాసాలు మనకు కనపడతాయి. 2 అయనాలు అంటే ఉత్తరాయణం, దక్షిణాయనం, 6 ఋతువులు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, ఇట్లా 6 ఋతువులు, 12 మాసాలు కనపడతాయి. ఒక్కొక్క మాసంలో సూర్యుడి యొక్క గమనం ఒక్కొక్క మాదిరిగా ఉంటుంది. ఆ సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి సూర్యుడి దగ్గర నుంచి ఎన్ని బలమైనటువంటి కిరణాలు, కొన్ని కోటాను కోట్ల కిరణాలు ఉన్నా, కొన్ని కిరణాలతో సూర్యుడు భూమిని ప్రభావితం చేసే ఒక సంఖ్యాపరమైన ఒక అవగాహన ఒకటి వేద శాస్త్రజ్ఞులు గమనించారు. సో ఎన్ని కిరణాలతో భూమిని ప్రభావితం చేస్తున్నాడు అనే దాన్ని బట్టి ఈ 12 మాసాల్లోనూ 12 రకాలుగా ఆ జ్యోతిర్మయ సూర్యతత్వాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో దాన్ని సంకేతంగా పెట్టుకుని 12 జ్యోతిర్లింగాలు అన్నారు తప్ప శివలింగాలు అన్ని జ్యోతిర్లింగాలే. ఈ జ్యోతిర్లింగాలలో ప్రధానమైన 12, ఈ 12 కూడా 12 మాసాల్లో ఉన్నటువంటి జ్యోతిర్మయ సూర్యుడి యొక్క ప్రతీకలు అని తెలుసుకున్నప్పుడు, అంటే మనం చేస్తున్న ఏ రకమైన దేవతా సాధన అయినా, లేదు శ్వాసపరమైన సాధన అయినా, ఈ జ్యోతిర్మయత్వానికి అనుసంధానం చేసుకుని చేసేటట్టయితే 12 మాసాల్లో ఏదో ఒక మాసంలోనే మనం సాధన చేస్తూ ఉంటాం. ఏదో ఒక రోజు ఈ 12 మాసాల్లోనే వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా జ్యోతిర్మయ తత్వాలే సుమా అన్న భావనగా దాన్ని ఆరాధించండి అన్న కమ్యూనికేషనే ఆ చెప్పే విధానాన్ని 12 జ్యోతిర్లింగాలు అన్నారు. అంతేగాని 12 అయిపోయినాయి 13వది లేదు అని కాదు అర్థం. ఈ 12 మాసాలకి దాన్ని సంకేతంగా తీసుకోవచ్చు. సో ఈ 12 మాసాల్లో అంటే వాళ్ళ యొక్క ఖగోళ శాస్త్ర జ్ఞానం ఎంత గొప్పగా ఉన్నది అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకో. అంటే ఇది హైలీ సైంటిఫిక్ అనే భావన. ఈ 12 రకాల సూర్యుడికి కూడా 12 రకాల పేర్లు పెట్టారు. ఒకటే సూర్యుడు, అంటే సహస్రనామాల్లో ఒకే భగవతిని 1000 పేర్లతో పిలుస్తాం. ఈ 1000 పేర్లతో 1000 మంది అమ్మవాళ్ళని పిలుస్తున్నామా? ఈ 1000 పేర్లలో ఒక పర్టికులర్ నామం మనకి చాలా హృదయానికి హత్తుకున్నట్టుగా ఉంటుంది. ఏ నామం మీకు చాలా హృదయానికి ఆనందాన్ని కలిగించి హత్తుకున్నట్టుగా ఉందో దాన్ని సాధన చేసి ఒకే లక్ష్యాన్ని పొందండి అన్న సంకేతమే. మన కోసం ఏర్పడ్డ 1000 నామాలు తప్ప నిజంగా భగవంతుడికి 1000 నామాలు ఉన్నాయి అని కాదు. 1000 కాదు, 1,00,00,000 నామాలు ఉన్నాయి. ఈ 1,00,00,000 నామాల్లో మనకి ఏది మన హృదయానికి హత్తుకుంటుందో అదే మనకి ఇంపార్టెంట్. బ్యాంకులో కొన్ని లక్షల అకౌంట్లు ఉంటాయి. అన్ని అకౌంట్లో ఉన్న డబ్బు మనం డ్రా చేయగలుగుతామా? మన అకౌంట్లో ఉన్న డబ్బు మాత్రమే మనం డ్రా చేయగలుగుతాం. అట్లా ఏ నామం మనకి అత్యంత ప్రేమ కలిగిస్తుందో తెలియదు కాబట్టి, సో ఈ నామాల్లో ఏది నాకు బాగా ఇష్టమైంది అనేదాన్ని గమనించుకునే దానికి 1000 తప్ప నిజంగా భగవంతుడికి 1000 పేర్లు, ఆయన ఏమన్నా 2 దేవతలకి 1000 నామాలతో పూజ చేశాడు, నేను ఒక దేవతకే చేశాను, ఏదో నాకు లోపం చేశాను, అది కాదు భావన. ఏది చేస్తున్నామో సంపూర్ణ శ్రద్ధాభక్తులతో చెయ్యండి, నమ్మి చెయ్యండి అన్న సంకేతం. సో వీటన్నిటికీ కూడా సాంకేతికంగా వీటిని మనం అర్థం చేసుకోవాలే తప్ప జస్ట్ కేవలం ఆ ఫిజికల్ ఎంటిటీ, ఆ ఫిజికల్ ఆస్పెక్ట్ మీద మాత్రమే ప్రధానమైన ధ్యేయం పెట్టుకోకూడదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళతో మనం కనపడుతున్న సూర్యుని మనం చూసేటట్టయితే ఒక సెకన్కి ఆ సూర్యుడిలో నుంచి 30 నుంచి 40 లక్షల టన్నుల హైడ్రోజన్ విడుదలవుతుంది. 30 నుంచి 40 లక్షల టన్నులు ప్రతి సెకన్కి. ఆ విడుదలైన హైడ్రోజన్ ఏమవుతుంది? 103 రకాల మూలకాలుగా మారిపోతుంది. అంటే ఎట్లా మార్పులు జరుగుతాయో చూడండి. వాటిల్లో ప్రధానమైన మూలకాలు ఏ రకమైన శరీర నిర్మాణం, లేదు వృక్ష నిర్మాణం, లేదు జంతు శరీర నిర్మాణం, అంటే ప్రాణానికి సంబంధించిన నిర్మాణాలు చూసేటట్టయితే ఆ 123లోను 103లోను 20 మాత్రమే ప్రధానమైన స్థాయి కలిగి ఉంటాయి. అంటే ఏ రకమైనటువంటి జీవ చైతన్యంలో చూసినా అది వృక్షం యొక్క చైతన్యం కావచ్చు, జంతువు యొక్క చైతన్యం కావచ్చు,
మానవుడి యొక్క చైతన్యం కావచ్చు, ఈ 20 ప్రధానంగా కనపడుతూ ఉంటాయి. అంటే వీటిల్లో మనకి తెలియకుండా అంతర్లీనంగా అఖండమైనటువంటి శాస్త్రీయ జ్ఞానం ఇమిడి ఉన్నది. వీటన్నిటికీ కారణమైంది జ్యోతిర్మయ శక్తి. సో, అంటే ఘనీభవించినటువంటి జ్యోతిర్మయ శక్తి యొక్క రూపాంతరమే అనేక రకాల సృష్టిగా ఏర్పడదే తప్ప, ఈ సృష్టి జ్యోతిర్మయం కాకపోవటం కాదు. మన కంటికి దాన్ని ఆ మాదిరిగా చూడలేకపోతున్నాము, కానీ ఇది జ్యోతిర్మయము అన్న శాస్త్రీయ భావాన్ని వీటి వెనకాల మనం చూడాలి. దాన్ని అనుభవంలోకి తెచ్చుకునే దానికి చేసే ప్రయత్నమే అంతర ఆదిత్య సాధన అన్నారు. బయటకు కనపడుతున్న వ్యక్తి మామూలుగా కనపడుతున్నాడు, వస్తువు మామూలుగా కనపడుతోంది, చెట్టు పుట్ట ఇవన్నీ మామూలుగా కనపడుతున్నాయి. ఈ కనపడుతున్న వెనకాల నుండి ఆ జ్యోతిర్మయ తత్వాన్ని ధ్యేయంగా పెట్టుకుని సాధన, దాన్నే దీప ఆరాధన. అంటే దీపం వెలిగి చూరుకోవటం కాదు, ఆ జ్యోతిర్మయ తత్వాన్ని ఆరాధించండి, ధ్యానించండి, మీరు జ్యోతిర్మయంగా మారండి అన్న సంకేతం. ఈ 12 మంది సూర్యులు, 12 నెలలు, 12 జ్యోతిర్లింగాలు దానికి సంకేతంగానే వెలిగించిన ఆ జ్యోతిర్మయ ఇప్పుడు ఇవాళ చేయటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, లేకపోతే చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు. ఈ ఒకసారి దీపం వెలిగించినాక ఆ దీపానికి 12 రకాల జ్యోతిర్మయ నామాలతో, జ్యోతిర్మయి, ఇటు రకరకాల పేర్లతో, ఈ 12 ప్రధానమైన పేర్లతో ఆ జ్యోతిని ధ్యానం చేసి ఆరాధించే ప్రక్రియ కూడా మన ఈ భారతీయ శాస్త్ర విజ్ఞానంలో మనం చూడొచ్చు. అంటే వెలిగించింది ఒకటే దీపం, ఆ 12 పేర్లతో 12 సూర్యుడి యొక్క తత్వాలు దీనిలోనే నేను దీన్ని ఆరాధిస్తున్నాను అంటే అంటే దీపారాధనాన్ని చేసి దీపాన్ని వెలిగించేయటం అనే ప్రక్రియ మాత్రమే మనం చూస్తాం. వెలిగించటం అనేది దీపాన్ని వెలిగించడానికి ఎవడన్నా వెలిగించవచ్చు. ఆ వెలిగించిన దీపాన్ని ఆరాధనా భావంతో నీలో ఉన్న జ్యోతిర్మయ శక్తిగా నువ్వు భావిస్తున్నావా, భావించి సాధన చేసేటట్టయితే ఆ గమ్యం చేరుతావు అన్న సంకేతంగా అర్థం చేసుకోమన్న సూచన. అంటే ఎంత చిన్న పని చేసినా ఆ చిన్న పనిలో కూడా ఒక ఆధ్యాత్మిక పురోగతికి సంబంధించిన భావన భారతీయ జీవన స్రవంతిలో ఒక భాగం. సో ఆ మాదిరి భావనని అలవాటు చేసుకోవటం అనేది సాధకులకు ముఖ్యము. అంటే అరగంట పావుగంట మనం చేసే యోగం అనేది కాదు, సర్వకాల సర్వావస్థల్లోనూ అదే ధ్యేయం మీద ఉండండి అన్న సంకేతంగా దాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాఘమాసానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మాఘమాసంలో ఉన్న సూర్యుని రథసప్తమి అనే పేరుతో చాలా పెద్ద పర్వంగా చేస్తారు. స్పెషల్లీ విశాఖపట్నం ఎంత తూర్పు ఏరియాస్లో ఆ సూర్యుడికి సంబంధించిన ఆలయాలు అవన్నీ కూడా మనం చూస్తాం. ఆ ఒరిస్సాలో సూర్య ఆలయం, సాంబుడు అంటే కృష్ణుడి యొక్క కొడుకు, ఆయన కట్టించిన దేవాలయం అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీటిల్లో ఉన్న అంతరార్థం ఏమిటంటే, మాఘ అనే మాసమే ఒకసారి ఆలోచిస్తే అఘం అంటే పాపం, మా అఘ అంటే పాపరహితమైనటువంటి స్థితి. ఇందాక చెప్పాను, ముందు శుద్ధి తర్వాత సిద్ధి. అన్నం తినాలి, బియ్యం తినేస్తామా? తినం. ఆ బియ్యాన్ని కడుగుతాం, దాన్ని ఉడకబెడతాం, తను తినేదానికి అనుకూలమైన స్థితి చేస్తాం, తర్వాత కదా మనం తినేది. సో మొహం నిద్ర లేవగానే మొహం కడుగుతాం, మన మొహమే మన పళ్ళే ఎప్పుడు ఉన్నవే. అంటే ఏంటి? శుద్ధి అనేది మనకి తెలియకుండానే మన ప్రక్రియలో, మన జీవన విధానంలో ఒక అలవాటు చేశారు మనకి. అంటే ముందు శుద్ధి, అది శారీరకమైన శుద్ధి. శారీరకమైన శుద్ధితోనే వాళ్ళు సంతోషపడి వెళ్ళిపోయే ఒక స్థితి కనపడుతోంది. స్నానం చేసి మంచి బట్టలు వేసుకున్నాడు చాలు, స్నానం చేయకుండా కూడా మంచి బట్టలు వేసుకున్నాడు అంటే శారీరకమైన శుద్ధికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాం. శరీరం కన్నా 100 రెట్లు విస్తృతమైంది మనస్సు, దానికన్నా విస్తృతమైంది 100 రెట్లు విస్తృతమైంది ఆత్మ. దాన్ని భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం అని ఆకాశపరంగా మనం చెప్తాం. ఒకదానికన్నా ఒకటి ఉన్నతి అన్నప్పుడు దాని యొక్క శుద్ధి కూడా దీనికన్నా ఉన్నతిగా ఉండాలి. సో శారీరకమైన శుద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి స్నానం చేసి జపానికి కూర్చోవటం, స్నానం చేసి పనులు చేయటం చేస్తున్నప్పుడు దానికన్నా ఉన్నతమైనటువంటి మనోశుద్ధికి ఏం చేస్తున్నావు? సో
ఈ శుద్ధితో ముందు సాధించి తర్వాత సిద్ధి పొందు. అఘం అంటే పాపం, మా అఘం అంటే పాపరహిత్య స్థితి. సో జ్యోతిర్మయ భావంలో ముందు పాపరహిత స్థితి పొంది తర్వాత జ్యోతి అనుభూతి పొందు. అంటే పాపం అడ్డంగా ఉన్నంత కాలం ఆ అనుభూతి పొందడం కష్టమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైట్ వెలుగుతోంది, లైట్ చుట్టూతా మనం గ్లాస్ పెడతాం ఆరిపోకుండా, లేకపోతే ఫ్యాన్ గాలికి పోకుండా. ఆ పెట్టిన గ్లాస్ కనుక ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టయితే లోపల దీపం చాలా స్పష్టంగా మనకి స్వచ్ఛంగా కనపడుతూ ఉంటుంది. దానికి ఒక తారు కోటింగ్ వేసాం అనుకోండి, రోడ్డు మీద వేసే తారు కోటింగ్ గ్లాస్ కి వేసి అద్దం చుట్టూతా గ్లాస్ చుట్టూ దీపం చుట్టూతా పెట్టాం. దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ మనకి ఆ దీపం యొక్క వెలుతురు మనకు కనపడుతుందే, కనపడకపోవడానికి కారణం దీపం యొక్క లోపం కాదు, మన యొక్క దృష్టి యొక్క లోపం కాదు. ఏ మనస్సు అనే అద్దం దాని చుట్టూతో పెట్టామో అది క్లీన్గా లేదు. ఒకసారి అద్దాన్ని క్లీన్ చేసేటట్టయితే క్లీన్ అయినటువంటి అద్దంలో స్పష్టంగా కనపడుతుంది. కళ్ళజోడు పెట్టుకునే వాడికి సాధారణంగా అనుభూతి ఉంటుంది. కళ్ళజోడు మీద మట్టి పడేటట్టయితే ఎదురుకుండా చూస్తున్న దృశ్యం మసకగా కనపడుతుంది. అంటే దృశ్య లోపం కాదది, కంటి లోపం కాదు. కంటికి దృశ్యానికి మధ్యలో ఉన్న అద్దం యొక్క లోపం, దాని మీద ఉన్న మురికి తొలగించేటట్టయితే మనకు స్పష్టమైనటువంటి ఆకృతి కనపడేట్టుగానే. సో మనస్సుని శుభ్రం చేసుకోవటమే అనేక రకాల సాధనలలో ప్రధానమైంది. శరీరం అనేది కట్టె లాంటిది, దానికి ఒక పెద్ద చైతన్యం చాలా తక్కువ. ఆత్మ అనేది సాక్షాత్తు జ్యోతిర్మయ స్వరూపం. సో ఆత్మని శుద్ధి చేసే అవసరం లేదు, శరీరాన్ని శుద్ధి చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్ల ఏం చేసినా మళ్ళీ మళ్ళీ దాని లక్షణం అదే మాదిరి. సో ఈ మధ్యలో ఉన్నటువంటి మనస్సు అనేది ఏదైతే ఉందో ఆ మనోశుద్ధి చాలా ఇంపార్టెంట్ సుమా. మనోశుద్ధికి మనం చేసే ప్రధానమైన విధానం ఏంటంటే భావంతోనే భావాన్ని శుద్ధి చేయండి. నెగిటివ్ ఆలోచన వచ్చింది వెంటనే ఒక పాజిటివ్ ఆలోచనతో నెగిటివ్ ఆలోచన తొలగించండి. ఏ పని చేస్తున్నా సరే దాని ఉదాత్తమైన భావంతో దాన్ని ఎలివేట్ చేసే విధానంగా, మన ఊర్ధముఖ ప్రయాణానికి చేసే అనుకూలమైన విధానంగా ఆ భావనని అంటే భావ సౌష్ఠవాన్ని పెంపొందించుకోండి. అంటే నేను పనికిరాని వాడు, నాకు చేత కాదనే భావన కన్నా నేను భగవత్ స్వరూపుణ్ణి, అమృతస్య పుత్రాహ అంటుంది వేదం. క్రిస్టియన్ ప్రార్థనలో చూడండి, నేను పాపిని అని మొదలు పెడతాడు. నేను పాపిని అనే భావం అసలు భావంలోనే పాపం ఉన్నది. పాపి అనే భావం కాదు, అమృతపుత్రుణ్ణి, జ్యోతిర్మయ స్వరూపుణ్ణి, భగవంతుడి యొక్క వారసుణ్ణి, భగవంతుని అయ్యేదానికి అధికారం ఉన్నవాడిని. మళ్ళీ అహంకారం పనికిరాదు, నమ్మకం ఉండాలి. సో ఈ నమ్మకానికి అహంకారానికి మధ్యలో సన్నటి థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నది. దాన్ని సరిగ్గా పట్టుకుని చేయగలిగినప్పుడే ఆ పని చేయగలుగుతాము. అంటే సూదిలో దారం ఎక్కిచ్చేదానికి ఎంతో శ్రద్ధగా ఏకాగ్రతతో పనిచేస్తాం. సో ఈ జీవితానికి మోస్ట్ ఇంపార్టెంట్ పురోగతికి అంత శ్రద్ధగా ఆ సున్నితమైన భావాన్ని పట్టుకునేదానికి ప్రయత్నం చేయవలసింది చేస్తున్నారా అన్న మాటను కూడా ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది అనొచ్చు. సో ఈ మాఘమాసాన్ని గురించి మనం ఎందుకు అనుకున్నామంటే, ఈ మాఘమాసంలో సప్తమి నాడు, దాన్ని రథ సప్తమి అంటారు. రథ సప్తమి నాడు ప్రకృతిలో కూడా సూర్య సంబంధమైనటువంటి జ్యోతిర్మయ శక్తి సూర్యుడి చుట్టూతా ఆ నక్షత్రాలు ఏ ఆకృతిలో చేరుతాయంటే, రథంలో ఉన్న రథికుడు, అంటే రథంలో మనిషి కూర్చుంటాడు, దాన్ని సారథి తోలుతూ ఉంటాడు, గుర్రాలు లాగుతూ ఉంటాయి, ఆ రథం పోతూ ఉంటుంది. సో ఇది నిత్య జీవితంలో యుద్ధానికి లేదు కృష్ణుడు అర్జునుడు పార్థసారథి అంటాం. సో రథంలో ప్రయాణం చేసేటప్పుడు లేదా కారులో ప్రయాణం చేసేటప్పుడు మామూలుగా ఉండే ప్రక్రియ అది. సో విశ్వ విరాట్ తత్వం కూడా ఈ పర్టికులర్ రథ సప్తమి నాడు కాస్మాస్లో, ఆకాశంలో మనం చూసేటట్టయితే సూర్యుడిని సెంటర్ ప్లేస్లో పెట్టి, రథికుడి స్థానంలో సూర్యుడిని పెట్టి, ఆయన చుట్టూతో ఉన్నటువంటి నక్షత్ర సమూహం ఒక రథం యొక్క ఆకృతిలో
ఆ సూర్యుడిని తనలో కూర్చోబెట్టి తీసుకుపోతున్న విధానంగా అనుభూతి కలిగించే విశ్వ విరాట్ జ్యోతిర్మయ తత్వాన్ని రథ సప్తమి నాడు మనం చూడొచ్చు. అందువల్ల ఇట్లాంటి ప్రత్యేకమైనటువంటి రోజులకి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం, సాధనకి ఇవి ఎక్కువ అనుకూలమైనటువంటి రోజులుగా భావించి ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయటం. అంటే పండగ నాడు మామూలు కన్నా విశేషంగా పిండి వంటలు తింటున్నాం ఇవాళ రేపు. పండగ అంటే ఏమిటి? ప్రతి పండగ కూడా ఒక ఆధ్యాత్మిక పురోగతికి సాధనాపరమైన సంకేతమే సుమా. సో శివరాత్రి అంటాం. ఈ శివరాత్రి అంటే ఏమిటి? శివంకరమైన రాత్రి. ఇప్పుడు నవరాత్రులు అంటాం. రేపు వచ్చేది నవరాత్రులు రాబోతున్నాయి. దాని పేరేమి శరన్ నవరాత్రులు లాగానే వారాహి నవరాత్రులు అంటున్నాం. ఏమిటి నవరాత్రులు? నవ అంటే నూతన, రాత్రి అంటే ఏమిటి? రాతి సుఖం దదాతీతి రాత్రి. నిజమైనటువంటి ఆనందం పొందేదానికి అనుకూలమైనటువంటి రోజులు నూతన జీవితానికి, అంటే నూతన ఆధ్యాత్మిక పురోగతికి అనుకూలమైన ఒక స్థితి ఎక్కువ ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి వాటిల్లో సాధన చేసినప్పుడు తొందరగా ఫలిస్తుంది కాబట్టి చెయ్యండి అన్న సంకేతం. ఉదాహరణకి వర్షాకాలంలో ఒక మొక్క నాటేటట్టయితే తొందరగా అంటుకుని తొందరగా బతికి బట్టగలుగుతుంది. అది అంటే తేలిగ్గా బతికి ఇయ్యాల్సిన కాయలు పూలు వేయాలో అది ఇస్తుంది. వేసంకాలం బతకదు అని కాదు. వేసంకాలం కనుక ఏంటంటే చాలా ఎక్కువ ప్రయత్నం చేయాలి. వర్షాకాలం నేలలో పెట్టేటట్టయితే తక్కువ ప్రయత్నంతో బతుకుతుంది. ఈ పండగలు కానీ, ఈ పర్వదినాలు కానీ, ఈ ప్రత్యేకమైన దినాలు అంతరార్థం ఏంటంటే మీ ఆధ్యాత్మిక పురోగతికి ఎక్కువ అనుకూలమైనటువంటి కాలం ఇది. అనుకూలమైన కాలం కాబట్టి కొంచెం ప్రయత్నంతో మీరు ఫలం పొందే అవకాశం ఉంది. ప్రయత్నం చేయండి అన్న సంకేతం. దాన్ని శారీరకమైనటువంటి జీవన చాపల్యాన్ని పోగొట్టుకునే దానికి రకరకాల పిండి వంటలకి మాత్రమే ఉపయోగించేటట్టయితే ఆ ఫలితాన్ని పొందలేరు సుమా. సో అంటే ఎంత చిన్న పని చేసినా ఆ చిన్న పనిలో ఆధ్యాత్మిక పురోగతిని ధ్యేయంగా పెట్టి మన సంస్కృతి ఏర్పడ్డది. ఆ ప్రధాన భావాన్ని అర్థం చేసుకుని పొందవలసిన పురోగతి పొందండి అన్న సంకేతం. సో ఈ యాంగిల్లో ఈ రథ సప్తమిని కనుక మనం కొంచెం వివరించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చేసిన తర్వాత దాన్ని అక్కడ ఆపుతాను. ఏదైనా క్వశ్చన్స్ ఏదైనా ఉందంటే మీరు అడగచ్చు. ఆత్మానం రథిం విద్ధి శరీరం రథమేవచ అంటే గీతలో కూడా మీకు వినుంటారు. శరీరం అనే రథంలో ఆత్మ అనే రథికుడు ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి ఆత్మ అనేది రథికుడు, శరీరం అనేది రథం అనేది సంకేతం. విశ్వ విరాట్ వ్యక్తిలో ఉన్నది వ్యక్తాత్మ, విశ్వం అంతా ఉన్నది విశ్వాత్మ, విశ్వం అంతా జ్యోతిర్మయము. ఆ జ్యోతిర్మయమైనటువంటి విశ్వంలో నిత్యం కనపడే జ్యోతిర్మయమైనటువంటి సూర్యుడు విశ్వ విరాట్ తత్వంగా రథంలో ప్రయాణం చేస్తున్న రథికుళ్లాగా ఈ రథసప్తమి నాడు మనకు కనపడుతుంది. కాబట్టి ఆ రథసప్తమి పుణ్యదినాన్ని సూర్యగ్రహణం నాడు ఎంత పుణ్యమైనటువంటి రోజు ఉంటుందో సాధనకి, అట్లాంటి రోజు సుమా అన్న సంకేతంగా చెప్పడాన్ని ఈ అనేక రకాల ఉపమానాలతోనూ వాటిలో ఉన్న సాంకేతికమైన అర్థాలతోనూ మనం తెలుసుకోవచ్చు. ఆ వివరాలు మనం తెలుసుకుందాం. అంటే ఆత్మానం రథిం విద్ధి శరీరం రథమేవచ. సో ఈ రథానికి రథికుడికి ఉన్న సంకేతాన్ని శరీరము ఆత్మపరంగా అన్వయం చేసుకుని జ్యోతిర్మయమైనటువంటి సూర్యుడిని ఆత్మగాను, అనంతమైనటువంటి విశ్వాన్ని విశ్వ విరాట్ స్వరూపంగాను, సో దీనిలో ఇది ప్రధాన తత్వంగాను భావించి సాధన చేయటం అనేది అందులో అర్థం. ఈ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ని సో అనేక రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ఉన్నటువంటి శాస్త్రీయతని, దానికి మనకి ఉన్నటువంటి అనుబంధాన్ని సంఖ్యాపరంగాను తెలుసుకుందాం. రథ్యతేతి రథ అంటే చాలా అందంగా అలంకరించుకునేదానికి అవకాశం ఉన్నది సుమా. ఇది శారీరకమైన భావన. మనం కాస్మెటిక్ ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం. చాలా అందంగా కనిపించేదానికి చాలా ఎక్స్ట్రా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. ఈ అలంకరణ అంతా శరీరానికి మాత్రమే చేస్తున్నావు సుమా.
ఈ శరీరంలో ఆత్మ ఉన్నంత కాలమే దీని యొక్క అందచందాలు. అది పోయిందంటే ఇవన్నీ ఉపయోగం లేదు సుమా. కాబట్టి అసలైన అందం ఎక్కడున్నదో గమనించు అన్న సంకేతంగా శరీరానికి మాత్రమే కాదు, శరీరంలో ఉన్న ప్రాణశక్తికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వండి అన్న సంకేతంగా ఈ మాట చెప్పారు. రథ్యతే ఇది రథ. సో అందంగా అలంకరించబడే రథం ఈ మానవ శరీరము. కాబట్టి మృతదేహానికి గౌరవం ఉండదు, లోపలున్న చైతన్యానికే గౌరవం సుమా. కాబట్టి ఏది నిజమైన అందము తెలుసుకోండి. రెండోది రమణీయత్వాతి రథ. ఎంతో సుందరమైంది కాబట్టి ఆ సుందరత్వాన్ని మనం ధ్యేయంగా పెట్టుకుంటున్నాం. ఆత్మే సుందరము అన్న భావన అందులో చూడొచ్చు. రమ్యతే ఇది రథ. అనేక రకాల ఆకర్షణలకి గురవుతూ ఉంటుంది రథము. దాన్ని జింహ చాపల్యం, అనేక రకాల ఇతర చాపల్యాలు, కామ చాపల్యం, రకరకాల చాపల్యాలకి గురవుతూ ఉంటుంది. చాపల్యాలకి గురయ్యేటట్టయితే లౌకికంగా మిమ్మల్ని లాగేస్తుంది. కాబట్టి ఆ చాపల్యాన్ని నిగ్రహించే ప్రయత్నం చేయండి అన్నదానికి సంకేతంగా ఆ డిఫరెన్స్ తీసుకోవచ్చు. రమంతే యోగినో అత్ర ఇతి రథాహ. యోగులకు కూడా మన మాదిరి శరీరమే ఉన్నది, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఆనందకరమైనటువంటి ఊర్ధ్వస్థితికి ఆ రథంతోనే, అంటే రథం అంటే శరీరంతోనే వాళ్ళు ఉత్తమ స్థితికి పోయేదానికి ప్రయాణం చేసి పొందుతున్నారు సుమా. అట్లాంటి ఉత్తమ గమ్యాన్ని ఆదర్శంగా పెట్టుకుని, అంటే శరీరం లేకపోతే ఇవన్నీ ఏం చేయలేం. అందుకనే శరీర మాధ్యమకిల ధర్మ సాధనం. ఏ రకమైన ధర్మ సాధన చేయాలన్నా, పురోగతి పొందాలన్నా శరీరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అట్టగాని శరీరానికి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తే పతనానికి హేతు అవుతుంది. కాబట్టి శరీరం లేకుండా ఏం చేయలేము, కానీ శరీరం వచ్చి రాగానే శారీరకమైన, లౌకికమైన, ప్రాపంచికమైన వాటి వైపే లాగబడుతుంది. కాబట్టి దానికి గమ్యం ఏ దిశలో అది పోతోంది. ఇందాక చెప్పుకున్నట్టుగా ఊర్ధ్వ త్రికోణాలు, అధో త్రికోణాలు. ఊర్ధ్వముఖమైన ప్రయాణం చేయించావా, ఈ రథంతో ఆత్మవైపు ప్రయాణం చేస్తావు. అధోముఖ ప్రయాణం చేయించావా, లౌకికంగా మళ్ళీ పునరపి జననం, పునరపి మరణం, జననీ గర్భ జఠరేసేనం. ఆదిశంకర్లు చెప్పినట్టుగా ఈ జననం మరణం అనే సైకిల్లో చిక్కుకుంటావు సుమా. కాబట్టి శరీరం ఉన్నది కాబట్టి శరీరంలో ఉన్న ఆత్మశక్తిని ఆధారం చేసుకుని ఎటువైపు ఈ శరీరాన్ని ప్రయాణం చేస్తున్నావో చూసుకో. దాన్నే సో ఇంకొక యాంగిల్లో మనం చెప్పేటట్టయితే, రమంతో యోగును అత్ర ఇది రథ అనటంలో ఆత్మానందంతో రమించే యోగులు కూడా ఈ శరీరాన్ని ఆధారం చేసుకుని ఆత్మానందంలో మునిగి ఉంటున్నారు సుమా. అది గమనించండి. సో రమ్యతే ఇది రథ. సో రమహణశీలతే ఇది రథ. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇందులో ఉన్నది ఏమిటంటే, అత్యంత వేగవంతమైన మనస్సు ఈ శరీరంలో ఉన్నది సుమా. వేగంగా ప్రయాణం చేసే మనసు ఎటు తీసుకుపోతుందో తెలుసుకుని ప్రయాణం చేయండి. అంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. వేగం అనేది చాలా శీఘ్రంగా మనని గమ్యస్థానానికి తీసుకుపోవచ్చు, లేదు గమ్యస్థానం నుంచి దూరంగా కూడా తీసుకుపోవచ్చు. సపోజ్ వైజాగ్ పోవాలి, మనం ఉన్న ప్లేస్ నుంచి వైజాగ్ ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 100 కిలోమీటర్ల దూరం గంటకి 100 కిలోమీటర్ల దూరం వేగంతో ప్రయాణం చేస్తే గంటలో వెళ్ళిపోవచ్చు. ఏ డైరెక్షన్లో పోతే వైజాగ్ వైపు పోయేటట్టయితే వైజాగ్ ఆపోజిట్ డైరెక్షన్లో 100 కిలోమీటర్ల స్పీడ్గా గంట ప్రయాణం చేసాం అనుకోండి, అంతకుముందు గంటే దూరం ఉండేది, ఇప్పుడు 2 గంటల దూరం అవుతుంది. అంటే డైరెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వేగం. వేగంతో పాటు సరైన దిశానిర్దేశం ఉండాలి సుమా. ఎందుకు ఈ మాట మనం చెప్పుకుంటున్నాం అంటే, శరీరము, మనస్సు, ఆత్మ అనే త్రయంలో మనస్సు అనే వేగవంతమైన గుర్రాలు ఉన్నాయి సుమా. ఈ గుర్రాలు ఎటు లాగుతున్నాయో మనకి తెలియదు. కాబట్టి తెలుసుకుని సరైన గమ్యంలో ఆ గుర్రాలు మిమ్మల్ని తీసుకుపోయేటట్టుగా ప్రయత్నం చెయ్యండి అన్న సంకేతం. ఈ మనస్సుని
మనస్సు యొక్క వేగాన్ని గురించి ఒక ఉదాహరణగా మనం ఏం చెప్పుకున్నాం? ప్రపంచంలో మనకి తెలిసిన వాటిల్లో సృష్టి మొత్తంలో అన్నిటికన్నా శక్తివంతమైంది, వేగవంతమైంది కాంతి అనుకున్నాం. ఆ కాంతి కన్నా కూడా కొన్ని లక్షల కోట్ల రెట్లు వేగవంతమైంది మనోభావన. దీనికే ఉదాహరణగా సూర్యుడి యొక్క కాంతి భూమి మీదకి చేరేదానికి 9 నిమిషాలు పడుతుంది రఫ్గానని. అదే మన మనసుతో పోవాలంటే సెకండ్లో కోటి వంతులు వెళ్ళిపోతుంది. కాబట్టి మనసు యొక్క వేగం అనూహ్యము. ఇంత వేగవంతమైన మనసులో ఒక నెగిటివ్ థాట్ వచ్చింది అనుకోండి, వేగంగా నెగిటివ్ వైపు పోతుంది. అదే పాజిటివ్ అయ్యేటట్టయితే పాజిటివ్ వైపు పోతుంది. కాబట్టి ఈ మనస్సుని సరిగా వాడుకోగలిగిన వాడు అదృష్టవంతుడు. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయ అని చెప్పడంలో ఉద్దేశం, శరీరం నిన్ను బంధించదు, ఆత్మ నిన్ను బంధించదు. ఈ మధ్యలో ఉన్న మనస్సు శరీరం వైపు, ప్రపంచం వైపు తిప్పావా బంధించబడతావు, ఆత్మ వైపు తిప్పావా, విశ్వాత్మ వైపు తిప్పావా విడుదలవుతావు. తాళము తాళం చెవిలో, తాళం చెవి తాళాన్ని ఓపెన్ చేస్తుంది, మళ్ళీ లాక్ చేస్తుంది. అది డిపెండ్స్ ఆన్ ది డైరెక్షన్. సో అట్లా కెమెరాతో ఫోటో తీసాం, ఫోటో తీస్తుంది అది. నువ్వు అటు తిప్పితే బయట ఉన్న ప్రపంచాన్ని తీస్తుంది, ఇటు తిప్పేటట్టయితే సెల్ఫీ తీస్తుంది. కాబట్టి ఫోటో తీసింది డైరెక్షన్ బట్టి అందులో ఏ ఫోటో రావాలో నిర్ణయం అవుతుంది సుమా. కాబట్టి డైరెక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అనే మాట ఇందులో మనం చూడొచ్చు. సో రథం మాయా మనోవిగర్రమిత రథం అంటే అనేక రకాల భ్రాంతులకి కారణమయ్యే మనస్సు నీలో ఉంది కాబట్టి జాగ్రత్త. ఇంకొక డెఫినిషన్, సప్త యుంజిత్ రథం ఏకచక్రం ఏకభవతి సప్తనామ. తుల్లుడు పరంగా దాన్ని ఇట్లా అర్థం చేసుకోండి. ఒకే ఒక చక్రంతో 7 రకాల వేగంగా ప్రయాణం చేసే గుర్రాలతో ఈ రథికుడైనటువంటి ఆత్మను పెట్టుకొని ప్రయాణం చేస్తున్నటువంటి రథాన్ని గమనించండి. శరీరపరంగా అన్వయం చేసేటట్టయితే ఈ సప్తచక్ర శక్తులు అవుతాయి. సూర్యుడు పరంగా అన్వయం చేసేటట్టయితే సూర్యుడిలో ఉన్నటువంటి 7 కిరణాలు ఏదైతే మనం చెప్పుకున్నామో, బిబ్జిఆర్ అంటున్నాం, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఆ 7 వర్ణాలు, 7 రకాల కిరణాలు, ఈ 7 రకాల కిరణాలు కలిపి ఒకే ఒక కిరణంగా భాషిస్తోంది. కానీ అంతర్లీనంగా చూసినప్పుడు 7గా ఉన్నాయి. సో ఆ 7 ఒకటిగా ఏకీకృతమై ప్రయాణం చేసేది అర్థం చేసుకుని ఏకీకృతం చేసి ప్రయాణం చేయండి అన్న స్థాయిగా. సో దీని యొక్క విశ్లేషణ మనం చూసేటట్టయితే, ఒకే ఆత్మ మన శరీరంలో 7 రకాల ప్రత్యేకమైన ధాతువులు ఉన్నాయి. అంటే త్వక్ అంటే చర్మం, మాంసం, రక్తం, ఎముకలు, మజ్జ, మేధస్సు. ఈ మేధస్సు తర్వాత వచ్చేది రేతస్సు అంటే వీర్యం అంటాం. ఈ రేతస్సే 3 రకాల స్థాయిల్లో రేతః, ఓజః, తేజః అని, అంటే రేతస్సు, ఓజస్సు, తేజస్సు అనే 3 రకాల స్థాయిల్లో వ్యక్తమవుతున్నది సుమా. కాబట్టి ఏ స్థాయిలో నువ్వు జీవితాన్ని నడపగలుగుతావో ఆలోచించుకుని తగ్గట్టుగా ప్రయాణం చెయ్యి అన్న సంకేతంగా దీన్ని మనం తీసుకోవచ్చు. సో ఈ సప్తకోశయుతమైనటువంటి శరీరం మనకి సాధారణంగా చెప్పేది పంచకోశాలు. ఈ పంచకోశాలే మనోమయ కోశాన్ని, జ్ఞానమయ కోశాన్ని 2గా స్ప్లిట్ చేసినప్పుడు ఆ 5+2 7 కోశాలుగా కూడా ఇది వ్యక్తం అవుతుంది. అంటే పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనోచిత్త బుద్ధి అహంకార చతుష్టయం, ఇవన్నీ కూడా ఈ అన్నిటితో కూడి ఉన్నటువంటి ఈ రథాన్ని ఆత్మముఖం వైపు ప్రయాణం చేయించడానికి అనుకూలంగా ఏర్పడ్డది సుమా. కాబట్టి ఏ లక్ష్యం కోసం శరీరానికి ఇవ్వబడిందో దాన్ని ఆ లక్ష్యం వైపు ప్రయాణం చేయించి పొందవలసిన గమ్యాన్ని పొందు అన్న సంకేతంగా దీన్ని తీసుకోండి. సో ఈ 7 గుర్రాలు, 7 కిరణాలు, 7 ఛందస్సులు, 7 సంగీత స్వరాలు, 7 ఋషులు, అగ్నిదేవతకి 7 రకాల జ్యోతిర్మయ శక్తులు అంటే జ్వాలలు. సో ఇవన్నీ 7 అనే దానికి అంటే సప్త కోల్ పర్వతాలు, ఇవన్నీ చూడంటే ఈ
ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు అనేది సాంకేతికంగా ఇవన్నీ ప్రకృతిని నువ్వు ఎట్లా చూడాలి అన్న విధానాన్ని మనకి దీన్ని చెప్పటంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సపోజ్ ఈ కోశాల పరంగా మనం చూసేటట్టయితే అన్నమయ కోశం ఉంటాం, ప్రాణమయ కోశం ఉంటాం. ఈ మనోమయ కోశాన్ని అంటే సాధారణమైనటువంటి భావపరమైనటువంటి మనోమయ కోశంగాను, ఎమోషనల్ ఆనందపరానికి కారణమైన ఎమోషనల్ భావకోశంగా కనుక రెండుగా భావించేటట్టయితే ఆ మనోమయ కోశం మెంటల్ అండ్ ఎమోషనల్ అనే రెండు భాగాలుగా మారుతుంది. అదే జ్ఞానమయ కోశాన్ని కూడా జ్ఞానము విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. మనందరికీ తెలుసు ఆత్మ శరీరము అన్ని జ్యోతిర్మయ స్వరూపాలే. ఇది జ్ఞానం. విజ్ఞానం అంటే ఏమిటి? ఒక ఋషి, ఒక ద్రష్ట తన అనుభవంలో ఆ జ్యోతిర్మయ తత్వాన్ని ఏ మాదిరిగా చూడగలుగుతాడో దాన్ని విజ్ఞానం అన్నారు. సో అనుభవ జ్ఞానంగా జ్ఞానాన్ని మార్చుకోగలగటంగా దాన్ని రెండు కోశాలుగా చూసేటట్టయితే ఈ రెండు కోశాలు ఒరిజినల్ గా ఉన్న 5 ఈ రెండు కలిపి సప్తకోశ స్థితిగా కూడా మారుతుంది సుమా. అందుకనే ఈ సూర్యుడి యొక్క ప్రధానమైన నామాలు చూసేటట్టయితే ఒకటి సప్త, ఇంకోటి సప్త సప్త, మూడోది మహాసప్త. అంటే సాకారమా? ఎస్, సాకారంగా సూర్యుడు కనపడతాడు. ఈయన నిరాకారమా? జ్యోతిర్మయుడు ఏ ఆకారం మనం చెప్పలేం కాబట్టి అక్కడ యాక్చువల్గా చూస్తే గ్యాసెస్ తప్పే ఉండవు కాబట్టి నిరాకారం. అంటే నిజంగా చూసేటట్టు సాకార నిరాకారాలకి సాక్షిభూతంగా కనపడుతూ ఉంటాడు, సర్వమహత్తులకి ఆధారభూతంగా ఉంటాడు. కాబట్టి ఈయన సాకారంగాను చెప్పొచ్చు, నిరాకారంగాను చెప్పొచ్చు, రెండింటికి సాక్షిగా కూడా చెప్పొచ్చు అన్న సంకేతంగా ఒకటి సప్త, ఇంకోటి సప్త సప్త, ఇంకోటి మహాసప్త అనే 3 పేర్లతో సూర్యుని చూడటం మనం చూస్తాం. ఈ రథసప్తమి నాడు చెప్పానే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఈ శరీర సంకేతంగా అట్లాంటి జ్యోతిర్మయ సంకేతాన్ని అందులో మనం చూడొచ్చు. కాబట్టి ఆనాడు కనుక ఒకసారి మీరు గుర్తు చేసుకున్నట్టయితే తెల్ల జిల్లేడు ఆకులు పట్టుకొచ్చి భుజాల మీద పెట్టి స్నానం చేయటం, భుజాలు నెత్తి మీద 7 స్థానాల్లో పెట్టి చేయటం, ఈ మంత్రం చెప్పుకోవటం, అంటే అన్ని రకాల పాపాలు నాశనమై సుజనని సర్వలోకానం సప్తమి సప్త సప్తికే సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలే ఇట్లాంటి ప్రార్థన. అంటే వీటిలో సంకేతం ఏమిటంటే ఆ ప్రత్యేకమైనటువంటి దినాల్ని ఎక్కువ శ్రద్ధగా శుద్ధత్వానికి తర్వాత సిద్ధత్వానికి ఉపయోగించుకోండి, సాధనకు ఉపయోగించుకోండి అన్న సంకేతంగా. సో అనేక రకాలుగా చెప్తారు. ఇక్కడ సూర్యగ్రహ ఆదిశంగా కాళిదాసు ఏంటంటే సూర్యచంద్రుల్ని ప్రత్యక్ష దేవతలు అంటాడు ఆయన. సూర్యుడు కూడా అష్టమూర్తి, శివుడికి అష్టమూర్తులు అని చెప్పుకున్నాం, భగవతికి అష్టమూర్తులు అని చెప్పుకున్నాం. సూర్యుడిని శివశక్తుల యొక్క వ్యక్తిగత ప్రాథమిక రిప్రజెంటేటివ్ అంటాం. అంటే విష్ణుమూర్తి పరంగా చెప్పిన సూర్యుడు రిప్రజెంటేటివే, శివుడి పరంగా రిప్రజెంటేటివ్, భగవతి పరంగా రిప్రజెంటేటివ్. కాబట్టి సూర్యుడు కూడా 8 రకాల మూర్తులు, అష్టమూర్తులు అంటాం. ఈ 8 రకాల తత్వాలతో విశ్వాన్ని పరిపాలిస్తున్నది సూర్యుడే సుమా. అంటే జగత్కర్త అయినటువంటి పరమేశ్వరుడు సూర్యుడు ద్వారా ఈ విశ్వ పరిపాలన చేస్తున్నాడు. ఆ సూర్యుడు కూడా తన యొక్క అష్టమూర్తులతో విశ్వాన్ని పరిపాలిస్తున్నాడు అన్న సంకేతాన్ని ఆ 8 మూర్తుల్ని ఈ పేర్లతో పిలుస్తారు. గుర్తు కోసం చెప్తున్నాను. 1 రవి, 2 భాను, 3 వివస్వత, 4 భాస్కర, సవిత, అర్క, సహస్ర కిరణ, సర్వాత్మక అన్న 8 పేర్లతో ఈ విశ్వాన్ని సూర్యుడు పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ అష్టతత్వాన్ని అర్థం చేసుకుని పొందవలసిన స్థితి పొందండి. ఏకాదశి రుద్రాభిషేకం మొన్న ఎప్పుడో చేశారు మీరు. ఈ అష్ట సూర్యతత్వాలు ఈ సూర్యుడికి ఆధారమైన ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు 3 బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాలు, జ్యోతిర్మయ తత్వాలు. ఈ 8 + 3 11. ఈ 11కి సారమైంది ఒకే ఒకటిగా అర్థం చేసుకునే దానికి చేసే ప్రయత్నమే
ఆ ఏకాదశి రుద్ర అభిషేకం. అంటే సూర్యుడికి రుద్రుడికి, లేదా సూర్యుడికి విష్ణువుకి, లేదా సూర్యుడికి శక్తికి తేడాలు ఉన్నాయని కాదు, ఒకే ఒక జ్యోతిర్మయ తత్వాన్ని అనుభూతం చేసుకునే అనుభవ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తున్నాము అన్న భావనతో సాధన చెయ్యండి అని వీటి యొక్క సంకేతం. సో ఇక్కడ ఆపుతాను. 6:30 అయింది. ఇందులో ఏదైనా సందేహాలున్నా, ఏదన్నా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ని ఇంకొంచెం వివరంగా చెప్తే బాగుంటుంది అనుకున్నా, లేదు మీరేదైనా చెప్పదలుచుకున్నా, పాయింట్స్ టెల్ మీ, విల్ డిస్కస్ దట్. అందరికీ నమస్కారం. ఆత్మ నమస్కారం అండి. అందరికీ ఆత్మ నమస్కారం. నాకు సూర్యనారాయణమూర్తి మంత్రం ఒకసారి గతంలో ఒకసారి చెప్పారు, నేను రాసుకోలేకపోయాను. ఏది సూర్యనారాయణమూర్తి మంత్రం గతంలో చెప్పారు, నేను రాసుకోలేకపోయాను. ఆ మంత్రం రాసుకుందామని అయితే నా చేతిలోనే ఉంది. అంటే సోహం అంటే సప్త 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 మహాసప్త అనేది సూర్యుడి యొక్క ప్రత్యేకమైన నామం. ఈ పేర్లతో సూర్యుడిని ఆరాధించిన చాలా గొప్ప విశేషం. లేదు 8 మూర్తులు ఒక్కసారి అందరికీ ఆత్మ నమస్కారాలు. మీకు శాస్త్రి గారు ఎక్కడ సందేహం లేకుండా చెప్పారు, కానీ మీకు సందేహాలు, మనకి ఎందుకు సందేహాలు ఉంటాయంటే మనకి ఎప్పుడు కూడా మన తాలూకు శాస్త్రి గారు చెప్పిన వాళ్ళు అంత గ్రహించరా, ఏం చెప్పారు చివరికి? ఈ శాస్త్రాలు మీకు చెప్పడం, రుద్రం చెప్పడం కానీ, భగవద్గీత చెప్పడం కానీ, యోగామృతి చెప్పడం కానీ, గ్రంథాలు ఏంటి ఆ అర్థాలు, అనేటువంటి అర్థం తేజస్సును తెలుసుకుందామని చెప్పారు వారు. ఆత్మ చెప్పారు అంటే మీకు విషయం తెలుసుకున్నాను. మీ అందరికీ ఏంటంటే తేజోమయ దర్శనమే మీ జీవిత లక్ష్యం. అది ఏమిటి? అనంత శాస్త్రం బహువేదితవ్యం, అల్పస్య కాలం బహువస్య విగ్రహం, సారభూతం తదుపాస్యం చెప్పారు. అంటే ఏమిటి? సారం ఏదో తెలుసుకో. ఎన్ని శాస్త్రాలు ఉన్నాయండి? అనంత శాస్త్రాలు ఉన్నాయి. ఈ అనంత శాస్త్రాలు తెలుసుకోవడానికి ఈ టైం సరిపోతుందా? నీ ఆయుష్ ఎంత? లేప్తా ఏ క్షణం పోతో తెలియదు. ఈ లోపల ఏం చేయాలి? నువ్వు దర్శనం చేయాలి. దర్శనం చేయాలి నువ్వు బయట కాదు, బయట సింబాల్. ఇప్పుడు చక్కగా చెప్పారు ఇవాళ శాస్త్రి గారు చెప్పిన దానిలో ఈ మూలకాల గురించి. మీ శరీరము అనేక మూలకాలు, హైడ్రోజన్, కార్బన్ చెప్తారు, ఫాస్ఫరస్ అని వీటితోనే. అలాగే ఈ విశ్వం అంతా కూడా, ప్రతి చెట్టు కూడా కొన్ని మూలకాల సంబంధమే. ప్రతి జంతువు శరీరం అంటే మ్యాటర్ దేంతో తయారైంది? ఈ మూలకాలతో. అయితే అలాగే మనం సూక్ష్మ కళాలు అంటాం. అదే మనస్సు. మనస్సు లేదు, రాయిలో కూడా మనస్సు ఉంది. రాయిలో కూడా ప్రాణం ఉంది. మీకు తెలిసిన రాతి కప్పలు అని విన్నారా మీరు? రాతి కింద కప్పలు ఉంటాయి. ఆ రాయి కూడా శాసిస్తుంది. దాన్ని అందుకునే కప్ప, ఆ రాతిలో కప్ప ఎలా జీవించింది? రాతిలో ప్రాణం లేకపోతే అది కొట్టి కప్ప బయటకు వచ్చింది. ఎలా వచ్చింది అంటే ప్రాణం లేని చోటు లేదు. అటువంటి ప్రాణము భగవంతుడు మనలో కూడా పెట్టాడు. అంటే మనకు ఏంటంటే ఇప్పుడు వెలుగును పెంచుకునే అవకాశం, ఆ జ్యోతిని దర్శనానికి నీ యొక్క మానవుడిగా నీకు ఒక అవకాశం. దాన్ని మీకు సాధన ప్రాణాయామ సాధన. ఈ ప్రాణాయామ గురుగారు మీ వాయిస్ కట్ అయిపోతుంది, అసలు వినిపించట్లేదు. వాయిస్ కట్ అయిపోతుందండి. లేదు లేదు లేదండి, వినిపించడం లేదండి. ఓకే ఓకే, సిగ్నల్స్ ఒకటి పోతున్నాయి, మళ్ళీ వస్తాయి. 2 ముక్కలు మీరు చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ కూడా శాస్త్ర పరిజ్ఞానము మీ అంతటి మీరు అన్నిట్లోని శాస్త్ర పరిజ్ఞానమే. అంటే మీ జన్మలు చాలా వినబడుతున్నదా? ఓ
వినబడుతుందండి గురుగారు. హలో, మీకు ఒక మాట గుర్తుపెట్టుకోండి, శాస్త్ర పరిజ్ఞానం కావాలి. శాస్త్రి గారు రుద్రాన్ని ప్రిపేర్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది వారికి, దానిలో లోతు చెప్తున్నారు. మనం ఆ లోతుని గ్రహించి అంతర్ముఖ ప్రయాణానికి దాన్ని వినియోగించుకోవాలి వారు చెప్పిన శాస్త్రాన్ని. కానీ రుద్రం నేను కూడా అన్ని పాయింట్లు నేర్చుకుంటాను. నేను చెప్పగలను రుద్రం నరసింహ చెప్పండి. మీలో మనకేముంటుంది, ఈ రుద్రంలో తెలుసుకుందాం, శాస్త్రి గారిలో చెప్పేద్దాం, లేకపోతే మరొకటి తెలుసుకుందాం, ఇలా చెప్పేద్దాం. ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞానం, ఇది మహారూపి. ఓకే, ఆ చెప్పిన తాలూకా సారం కనబడుతుందా? అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పస్య కాలం బహువస్య విగ్రహం సారభూతం తదుపాయం. సారాన్ని తెలుసుకోండి. వారు చెప్పిన సాధన ఏంటి చూడండి. రాసప్తున్నాడు హవల్ పవర్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సాధన చేయండి. పునరున్నారు సాధన చేయండి. మీరు సాధన అనుకుంటే ప్రమాదం. అది మీకు చెప్పండి. సాధన అనేది మీకు ఎలా చెప్పాము అది కూడా మీకు మీ అందరికీ ఇవాళ నుంచి ఒక మాట చెప్తున్నాను. రేపటి నుంచి మీరు ముందు వచ్చేస్తారు కదా 6:30కి. సాధన అయిపోయిన తర్వాత మీరు అందరూ కూడా ఇప్పుడు లైవ్ లో నేను ఎలా ఉన్నారు చూసారా, కనబడుతున్నాను మీ అందరికీ చూసారా? హలో చెప్పండి, కనబడుతున్నామా? కనబడుతున్నారు గురుగారు, కనబడుతున్నారండి. కనపడుతున్నాడు గురుగారు. మీ అందరూ కూడా ఈ రకంగా వీడియో ఓపెన్ చేసి నేను వచ్చే వరకు యోగం చేయండి. మీరు ఎందుకంటే కనిపించకపోతే నాకు తెలియదు మీరు ఏం చేస్తున్నారో. నేను చూస్తాను. చక్కగా పద్మాసనం కానీ అర్ధ పద్మాసనం కానీ వేసుకుని చక్కగా నేను వచ్చే వరకు ఒక పావు గంట అవ్వచ్చు, 20 నిమిషాలు అవ్వచ్చు, ఆ రోజు అంతవరకు స్నానం చేస్తూ కూర్చోండి. బాగా స్నానం చేసుకోను, స్నానం చేస్తే మంచిది, చేయకపోను పాపంలో ఉండండి. అది మీకు ఆ జ్యోతిర్మయ దర్శనం చేయండి. ఆ జ్యోతిర్మయ దర్శనం చేయడానికి సాధనే. ఇవాళ మీకు చాలా విషయాలు చెప్పాలనుకున్నాను, కానీ శాస్త్రి గారు చక్కటి విషయాలు వారు చెప్పిందే రిపీట్ అనుకున్నాను. చాలా దీనిలో చెప్పారు. ఈ ఎంటైర్ యూనివర్స్ దేంతో తయారు చేయబడింది మీకు చెప్పాను. దేంతోనే? కాంతే. ఆ కాంతే మూలకాలు. ఇప్పుడు ఈనాడు సైంటిస్టులు ఏదో కనిపెట్టారు అంటున్నాం కదా, ఇక్కడ నొక్కితే రాకెట్ ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్యోతిర్మయ శక్తి. వాటిని మీరు తెలుసుకొని భౌతికమైనటువంటివి చేస్తున్నారు. కానీ భౌతిక ఎంత చేసినా వినబడుతున్నారా మీకు? వినబడుతున్నదా? భౌతిక డెవలప్మెంట్ లో మీరు ఎంతవరకు ముందుకెళ్ళినా దానిలో ప్రయోజనం లేదు. నీకు కంఫర్ట్స్ కన్వీనియన్స్ వచ్చాయి కానీ నీకు ఆనందం ఉండదు, దుఃఖంలో అది. అటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడు సమాజం ఉంది. ఇప్పుడు సమాజానికి కావాల్సింది ఏంటంటే మనస్సు పరిశుద్ధం కావాలి. ఆ మనస్సు పరిశుద్ధం గురించి చక్కగా చెప్పారు. ఆ మనస్సు అనేది ఏంటంటే ఒక కణం అనుకోండి. మనస్సే కణం. ప్రతి చెట్టులోనే ఉంది, పుట్టలోనే ఉంది, అన్ని చోట్ల మనస్సు ఉంది. ఈ మనస్సులో ఏమైంది? జ్యోతిర్మయ తత్వం తగ్గిపోయింది. మనకి జ్యోతిర్మయ తత్వం తగ్గిపోయి ఏమైంది? మెటీరియల్ భావన ఎక్కువైపోయింది. మెటీరియల్ భావన అంటే ఏమిటి? ఓ నేను బాగా చెప్పాను, నువ్వు బాగా చెప్పావు, ఇవి పడిపోయాము అందరం కూడా. ఇప్పుడు వారు చెప్పిన దానిలో అంతర్యం గ్రహిస్తే మీరు ఎలా ఆలోచిస్తారు? ఈ మెయిన్ పాయింట్ ఏమిటి? జ్యోతిర్మయ తత్వం. దానికి ఏం చేయాలి? సాధన చేయాలి. సాధన చేసుకుంటాము. ఆ భావన పెంచుకోండి. సాధన ఒకటే. సాధన వల్ల పనులు సమకూరు ధరలోన. అది అన్నమాట. శాస్త్రజ్ఞానం ఎందుకంటే అంత లోతుగా శాస్త్రి గారు చెప్తున్నారు కనుక మనకు వచ్చి చెప్తున్నారు. ఆ లోతులో ఉండేటువంటి అసలు అంతర్జ్ఞానం మీరు జడ్జిలు అవుతారు. ఆ పదాల కోసం మీరు శాస్త్రి గారు మీరు ఒక 10 ఏళ్ళు నేర్చుకుంటే వస్తుంది. శాస్త్రి గారు లేకుంటే నా అడ్డు లేదు. ఇప్పుడు నేను చెప్పాను, నా శాస్త్రజ్ఞానం మీకు ఎన్నాళ్ళు పడుతుంది చెప్పండి? 40 ఏళ్ళు కృషి. శాస్త్రి గారి 30 ఏళ్ళు 40 ఏళ్ళు కృషి. ఇది ఎప్పుడు వస్తాయి మీకు? ఇవన్నీ ఎందుకు? సాధన ఉన్నాం కనుక ఆ సారం దొరికిపోయింది మీకు. శాస్త్రి గారు ఉన్నారంటే అదే పని, త్రికాల సంధ్యావనాలు చేసుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు. మీరు చేయగలరా? మీకు భౌతిక అంటే మీకు తగినటువంటి విధంగా సాధన చేసుకోవడానికి కూడా మీకు చెప్పాము మేము. అంటే మీ అందరూ కూడా రేపటి నుంచి ఇలాగే మీ అందరూ కూడా ఉండండి. వీడియో కాల్ పెట్టుకోండి, ఇలాగే పెట్టుకొని హాయిగా కూర్చోండి. సాధన చూస్తాను నేను. మీ అందరూ కూడా వచ్చి
నేను వచ్చిన తర్వాత సబ్జెక్ట్ చెప్తాను. అది మీ అందరికీ. నేను నా ప్రయాణం తెలుసు కదా మీ అందరికీ. కొందరు వాళ్ళు తోచినప్పుడు వస్తున్నారు, లేనప్పుడు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలియదు. పనులు ఉన్నాయో ఈ ఉదయాన్నే నాకు అర్థం కాదు. అఫ్ కోర్స్ వెళ్ళిపోవడం తప్పను. ఏంటో వస్తారు వెళ్ళిపోతారు. అంటే ఇది విజిట్ కాదు. విజిట్లో అయితే మానేయవచ్చు మీరు. నాకు కావాల్సిన 4-5 చాలు. నాకు మీ జనం అక్కర్లే. మీరు విజిట్ కోసం ఏదో పురాణ కాలక్షేపం చాకంటి వారి అయితే ఇది బ్రహ్మ విద్య. ఇది అంచేత మీరు వస్తే స్థిరంగా ఉండండి. లేదు మలమూత్ర విసర్జనకి తప్పదు, వాడికి నేను కాదన్నా. కానీ ఇక కాఫీ తాగో ఇదేదో పనికిరాని పనులు చేసుకొని టైం వేస్ట్ చేయకండి. మీ అందరి జీవితాలు బాగు చేసుకోండి. ఇంత కష్టపడి వారు చెప్తున్నారు, మేము చెప్తున్నాం. మీ అందరూ బాగుపడాలని. మాకేం ప్రతిఫలావాంఛ మీ వల్ల మాకేం లేదు, అక్కర్లేదు కూడా. అది అది అందరికీ శుభోదయం, శుభం అండి. ప్రార్థన చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సాధన. అంటే సాధనలో అనుభూతం చేసుకునే దానికే ప్రధానం. ఈ చెప్తున్న మాటలు కానీ ఏదన్నా మోటివేషన్ అనుభూతికి పోయేదానికి మార్గం దొరకాలి. ఆ ప్రయత్నంలో మనం పొందవలసింది పొందాలి. అంతే. ఏదైనా అన్ని శాస్త్రాలు అంతే. శాస్త్రం అంటే మా గురువు గారు చెప్పేవారండి. శాస్త్రి గారు ఏం చెప్పేవారంటే, ఇప్పుడు మహాత్ముల తాలూకా అనుభవాల్ని శాస్త్రంలో పెట్టారు. అవును. కానీ మహాత్ముల స్థితికి మనం వెళ్లకుండా అనుభవం ఎక్కడ జరుగుతుంది శాస్త్రంలో? వారి స్థితి సాధన చేసుకొని గ్రహించి ఆ విషయాలు రాశారు. ఎంత చెప్పినా ఇంకా లోతు ఉంటుంది దానిలోనే. లోతుంటూనే ఉంటుంది. అవును. ఆ లోతు ఉందే ఉంటుంది. అది దేని వల్ల పొందారు వాళ్ళు? ఆ లోతులో రాశారు వాళ్ళు. ఆ లోతు రావాలంటే మనం సాధన చేయాలి. సాధన చేస్తే లోతు అర్థం అవుతుంది. మీరు అంటే డెప్త్గా చెప్తున్నారు అంటే మీ సాధనా క్రమం వల్ల ఆ లోతు గ్రేట్స్ గా చక్కగా చెప్పగలుస్తున్నారు. అదొకటే మార్గం. సాధన ఒకటే మార్గం. మార్గం ఈ అనేటువంటి పడిపోకూడదు. మీ అందరూ అందుకనే ఒక మాట చెప్పాను. సాధనలో కూడా సా అంటే నిరాకార పరాశక్తి, జ్యోతిర్మయ స్వరూపానికి ఆధారమైన నిరాకార పరబ్రహ్మ. దా అంటే ధ్యానం. నా అంటే నియతి. అంటే ఏ మార్గంలో దాన్ని పొందాలో ఆ మార్గంలో ప్రయాణం చేసి పొందండి. ఆ సాధన అనే మాటలోని యంత్రార్థం ఉన్నది. సో దాన్ని అర్థం చేసుకుని ఆ మార్గంలో పోయి పొందాల్సింది పొందటమే. అంతే. ఇక్కడ సాధారణపరమైన ప్రశ్నలు ఎక్కడ వస్తాడు, ఉంటాడు, ఇల్లు ఉంటుంది, నాడు సూర్యుడు ఎక్కడ ఉంటాడండి, ఎలా కూర్చుంటాడు? ఓకే, అర్థమైంది గురువు గారు. సాధన సంపూర్ణ విశ్వాసంతో చేయమని చెప్పారండి. అవును, మోస్ట్ ఇంపార్టెంట్. అంతే అంతే అమ్మా, నువ్వు చేస్తున్నది నమ్మకంతో చేయి. అంతేగాని పట్టుకోని వారు చెప్పాన్ని ఆ రకంగా మీరు క్వశ్చన్ వేసి సంతోషపడతాను. కానీ మీరేం చేస్తున్నారు? రథసప్తమి గురించి వెళ్ళిపోతున్నారు 2 గంటలు తీసుకొని. వారు చెప్పగలరు అంతేనా? మీకు ఎందుకది వెలుగు? ఆ రోజు రథసప్తమి, ఆ రోజు సాధన చేసుకుంటే మంచిది అని ఈ మాటలకు రండి. అట్లా స్థూలానికి వెళ్ళిపోవడం కాదు. మెటీరియల్ భావనని వదిలేయమని చెప్తున్నారు. స్థూలం నుంచి సూక్ష్మానికే ప్రయాణం. దానిలో మెయిన్ ఇంపార్టెంట్ సూక్ష్మ ప్రయాణమే నీకు కావాలి. నీకు స్థూలంలో నీకు వెళ్ళిపోతుంటుంది. అక్కడ నీ ఉపన్యాసాలు చెప్తుంటే ఓ బాగా చెప్తున్నాడు, వీడు బాగుంది, వాడు బాగుంది, ఈశ్వర పూజలు చూడండి, మంత్రాలతో నాది తప్పని కాదు. అవన్నీ చేస్తాం. అవన్నీ ఒక ఇది మెయిన్ నీ అంతర్గత సాధనే నిన్ను కాపాడుతుంది. అదే కదా రోజు మీకు చెప్తున్న సబ్జెక్ట్. యోగామృతం అంటే ఏమిటి? అమృతం మీకు ఇస్తున్నాం, యోగం అనే అమృతాన్ని. అది చెయ్యండి, మీకు ఇచ్చాం. దానిలో సందేహాలు అడగండి. దర్శనానికి వీళ్ళు పొందలేకపోతున్నారు. ఏమండి గురుగారు, మాకు ఎందుకు ఇబ్బంది వస్తున్నది, ఎలాగేం చేయటం? అప్పుడు చెప్తాం. శారీరక బాధలు వాటికి విముక్తి, మానసిక బాధల విముక్తి, అనేక రకాలుగా చెప్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాం. వెలుగు మీకు పెరగాల. వెలుగు పెరగకపోతే ఏమీ లేదు. మీ కర్మలు మీకు వెంటాడుతూ ఉంటాయి.
గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రార్థన చేశాం. ప్రార్థన చేయండి. అందరికీ నమస్కారం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ్. అందరికీ ఆత్మ నమస్కారం అండి. ఆత్మనమస్కారం గురువు